సార్ కొంతమంది ఫోన్ ఎత్తాయి సార్. సరే, ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకి? చూడండి, డివిజన్ బై పవర్స్ ఆఫ్ పి. డివిజన్ బై పవర్స్ ఆఫ్ పి థీరం is if L inverse of f of p is equal to f of t, then L inverse of f of p divided by p is equal to integral 0 to t f of t dt. ఇది ఫార్ములా. డివిజన్ బై అంటేనే మనకి డివైడెడ్ బైలో ఉంటుంది. అంటే దాన్ని ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి డివైడెడ్ బై పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇది ఫార్ములా మనకి. కాబట్టి ప్రూఫ్ చూడండి, లెట్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. మరి జీ డాష్, దెన్ జీ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. అంటే డిఫరెన్షియేషన్కి అక్కడ ఇంటిగ్రేషన్స్కి క్యాన్సిల్ అవుతుంది. అయితే ఏమొస్తుంది? ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. కాబట్టి జీ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ఎలా వచ్చిందంటే మరి అక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. అండ్ జీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్, ఎల్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మరి పి ఇంటూ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ మైనస్ జీ ఆఫ్ 0. ఎల్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ టీ ఫార్ములా ఏమంటే పి ఇంటూ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ మైనస్ జీ ఆఫ్ 0. మరి ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎల్ ఆఫ్ జీటీ, ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ. మరి ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి బై పి. దేర్ ఫోర్ మరి జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై పి. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇది ప్రూఫ్. కాబట్టి ఇంకోసారి చెప్తాను వినండి. డివిజన్ బై పవర్స్ ఆఫ్ పి, if L inverse of f of p is equal to f of t, then L inverse of f of p by p is equal to integral 0 to t f of t dt. Proof L, let g of t is equal to integral 0 to t f of t dt. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మనము ఈ విధంగా అనుకుంటున్నాడు, g of t is equal to integral 0 to t f of t dt. దెన్ డెరివేటివ్ చేస్తే జీ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు, దీని డెరివేటివ్ ఏమి రైట్ సైడ్ డి బై డిటి ఆఫ్ ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ గెట్స్ క్యాన్సిల్ ఈజ్ ఎఫ్ ఆఫ్ టీ అండ్ జీ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎల్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ టీ ఫార్ములా ఇది, ఎల్ ఆఫ్ జీ డాష్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ మైనస్ జీ ఆఫ్ 0. మరి ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ పి ఇంటూ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ. ఎందుకంటే ఇక్కడ దట్ ఈస్ ఎల్ ఆఫ్ జీ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి బై పి. దట్ ఈస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఈ ఎల్ని రైట్ సైడ్ తీసుకుంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి బై పి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ టీ. మరి జీ ఆఫ్ టీ ఈజ్ ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఒకటి ఈ ఫార్ములా మనం గుర్తుపెట్టుకొని మరి ఎగ్జాంపుల్ చూడండి. ఒకటి, find the inverse Laplace transform of 1 by p into p plus t. Find the inverse Laplace transform of 1 by p into p plus 2. మరి since L inverse of 1 by p plus 2, L inverse of 1 by p plus 2 is equal to ఏమి e to the power of minus 2t. మరి e power minus 2t ఏమనుకుంటాం? f of t. We have
మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ 1/p ప్లస్ 2 అంటే ఏమి 1/p ప్లస్ 2 అనేది ఎఫ్ ఆఫ్ పిను డివైడెడ్ బై పి అనేది అని 1/p ఉంది. కాబట్టి డైరెక్ట్ ఫార్ములా ఏమంటే ఇంటిగ్రల్ 0 టు టీ మరి ఏమనుకున్నాం ఎఫ్ ఆఫ్ టీని ఈ పవర్ -2t అనుకున్నాం. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ -2t dt ఈస్ ఈ పవర్ -2t బై -2 లిమిట్స్ ఆర్ 0 టు టీ. అంటే అప్పర్ లిమిట్ టీను లోయర్ లిమిట్ 0 అప్లై చేస్తే మళ్ళీ -1/2 ఈజ్ కామన్ తీసుకుంటే మరి అప్పర్ లిమిట్ ఈ టు ద పవర్ ఆఫ్ -2t మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ 0 అంటే 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు మరి 1/2 ఇంటూ 1 మైనస్ ఈ టు ద పవర్ ఆఫ్ -2t. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/p ఇంటూ p ప్లస్ 2 అంటే మనకి ఫామ్ ఏమి L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p బై p. ఎఫ్ ఆఫ్ p ఈస్ 1/p ప్లస్ 2 అని మరి p ఈస్ ఆల్రెడీ మనకు ఉంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ p అనేది మనకు ఒక ఐడియా రావాలి 1/p ప్లస్ 2 అని. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ p మైనస్ 2. మరి వీ నో దట్ L ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ 1/p మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ 2t. కాబట్టి L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ p మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ 1/p మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమి ఇక్కడ L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p బై p ఫామ్లో ఉంది. ఎఫ్ ఆఫ్ p ఈజ్ 1/p మైనస్ 2 అని డివైడెడ్ బై p. కాబట్టి దాన్నే 1/p ఇంటూ 1/p మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు t L ఇన్వర్స్ ఆఫ్ 1/p మైనస్ 2 dt. ఏమవుతుంది ఇదంతా మనం ఆల్రెడీ కనుక్కున్నాం ఈ పవర్ 2t dt అని. కాబట్టి ఇంటిగ్రల్ ఈ టు ద పవర్ ఆఫ్ 2t dt ఈస్ ఈ టు ద పవర్ ఆఫ్ 2t డివైడెడ్ బై 2. లిమిట్స్ ఆర్ 0 టు t. బట్ 1/2 ఇంటూ అప్పర్ లిమిట్స్ ఈ పవర్ 2t మైనస్ లోయర్ లిమిట్ ఈస్ ఈ పవర్ 0 ఈజ్ 1. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ టు ద పవర్ ఆఫ్ 2t మైనస్ 1 డివైడెడ్ బై 2. దేర్ఫోర్ మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ p మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2t మైనస్ 1 డివైడెడ్ బై 2. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/p క్యూబ్డ్ ఇంటూ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇక్కడ చూడండి మీరు మనకి ఎఫ్ ఆఫ్ p బై p వరకే తెలుసు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు ఎఫ్ ఆఫ్ p బై p క్యూబ్డ్ ఉంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ p అనేది 1/p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అని మరి డివైడెడ్ బై p క్యూబ్డ్ ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే వీ హ్యావ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాజ్ 80. ఇది డైరెక్ట్గా చేయడం జరిగింది. ఇది ఎలా చేస్తాము అంటే మనము లెట్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే ఏమి, కానీ మనకి న్యూమినేటర్లో ఏ ఉండాలి లేదు కాబట్టి 1/a ఇంటూ a/p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. కాబట్టి 1/a ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/a ఇంటూ మరి p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అనేది sin 80 అవుతుంది. కాబట్టి అదంతా సింప్లిఫై చేస్తే రెండింటిని మనము ఇక్కడ 1/a స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాజ్ 80. కాబట్టి దేర్ఫోర్ L ఇన్వర్స్ ఆఫ్ నెక్స్ట్ ఇంకేముంటుంది మళ్ళీ p స్క్వేర్ ఉంటుంది. p ఇంటూ p స్క్వేర్ ఇస్ p క్యూబ్డ్ కాబట్టి నెక్స్ట్ p స్క్వేర్ మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p స్క్వేర్ ఇంటూ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఈజ్ ఇంటిగ్రల్ 0 టు t 1/a స్క్వేర్ ఇంటూ మరి దీన్ని ఒక డిఫరెన్షియేషన్ t 1 డిఫరెన్షియేషన్ చేస్తే t మైనస్ కాజ్ 80 డిఫరెన్షియేషన్ చేస్తే sin 80 బై a దాన్ని 1/a sin 80 ఇంటూ dt. 1/a స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్ టర్మ్. మరి ఇంటిగ్రల్ ఆఫ్ t ఈజ్ t స్క్వేర్ బై 2 మైనస్ మరి sin 80 యొక్క ఇంటిగ్రేషన్ ఏమవుతుంది
మైనస్ కాజ్ ఏటీ బై ఏ కాబట్టి ప్లస్ 1/a² ఇంటూ కాజ్ ఏటీ -1 కామన్ తీసుకుంటే కాబట్టి దేర్ ఫోర్ L inverse of 1/p³ into p² plus a² is equal to 1/a² into r² by 2 plus 1/a² into cos at -1. Okay. Next one, మరి find the inverse Laplace transform of 1/p³ into p² plus 1. ఇది కూడా సేమ్ ఇంతకు ముందు చేసినటువంటి ప్రాబ్లమే. మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p into p² plus 1 is equal to మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p² plus 1. 1/p² plus 1 అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు, వీ నో దట్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p² plus 1 is sin t. కాబట్టి ఈ ఫామ్ లో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t sin t dt is minus cos t. మరి లిమిట్స్ ఆర్ 0 to t, మరి t minus cos t అంటే అప్పర్ లిమిట్ ఈజ్ minus cos t minus cos 0 is 1 కాబట్టి 1 minus cos t. నెక్స్ట్ మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p² into p² plus 1 is equal to L ఇన్వర్స్ ఆఫ్ 1/p into మరి 1/p into p² plus 1. దీన్ని మనం చేసినాం కాబట్టి మరి ఇంటిగ్రల్ మరి ఫార్ములా వస్తుంది ఇక్కడ, ఎందుకంటే f of b by p ఫామ్ లో f of p డివైడెడ్ బై p ఫామ్ లో ఉంది కాబట్టి మళ్ళీ ఫార్ములా ఇంటిగ్రల్ 0 to t 1 ఇదంతా సింప్లిఫై చేసింటే ఏమొచ్చింది 1 minus cos t into dt. దాని ఇంటిగ్రేషన్ మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1 dt is t మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ cos t is sin t, లిమిట్స్ ఆర్ 0 to t. కాబట్టి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే సేమ్ t minus sin t, మరి 0 అప్లై చేస్తే 0 కాబట్టి t minus sin t. మరి ఇంప్లైస్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p² ఇంటూ p³ తీసుకుంటాం మళ్ళీ ఇప్పుడు 1/p³ ఇంటూ 1/p² plus 1 ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ బ్రాకెట్లో 1/p² ఇంటూ p² plus 1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా. మళ్ళీ ఇదంతా ఇటు చేసినాం సింప్లిఫై. మరి ఇంటిగ్రల్ 0 to t t minus sin t dt. మరి ఇంటిగ్రల్ ఆఫ్ t is t² / 2 ప్లస్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin t is minus cos t, మైనస్ మైనస్ ప్లస్ cos t కాబట్టి t² / 2 ప్లస్ cos t, లిమిట్స్ ఆర్ 0 to t. మరి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే t² / 2 ప్లస్ cos t మైనస్ 0² / 2 మైనస్ cos 0 is 1 0 అవుతుంది కాబట్టి r² / 2 ప్లస్ cos t -1. దేర్ఫోర్ మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p³ into p² plus 1 is equal to మరి t² / 2 ప్లస్ cos t -1. అర్థమైందా? హలో, అర్థమైంది సార్. ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1/p² plus a² whole square. 1/p² plus a² whole square కాబట్టి లెట్ f of p is equal to, ఇది ఇంతకు ముందు మనం ఒక ఫార్ములా అప్లై చేసినాం. మరి డైరెక్ట్ p/p² plus a² whole square ఫామ్ ఉంది. ఇది వి నో దట్ అది ఎలా అంటే L of sin t is equal to a/p² plus a². Therefore L inverse of 1/p² plus a² is 1/a sin at. కాబట్టి L inverse of d/dp of 1/p² plus a² is equal to -1 whole power 1 t power 1 into దీన్ని సింప్లిఫై ఇది ఎంత 1/a sin at. కాబట్టి ఇంప్లైస్ L inverse of -2p/p² plus a² whole square is equal to -t/a sin at. implies L inverse of p/p² plus a² whole square is equal to t/2a sin at. ఈ -2 యూదులకు వస్తుంది, వస్తే ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి t/2a sin at. మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p² plus a² whole square is equal to మరి L ఇన్వర్స్ ఆఫ్ 1/p into p divided by p² plus a² whole square. p క్యాన్సిల్ అయితే మనకి సేమ్ అదే వస్తుంది. కాబట్టి ఇది ఎందుకు ఈ విధంగా రాసిన అంటే మరి L ఇన్వర్స్ ఆఫ్ f of p by
పి ఫార్ములాకి రావాలి కాబట్టి ఈ విధంగా రాసుకున్నాడు. మరి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p ఇంటూ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t ఎఫ్ ఆఫ్ యు డియు. సమ్ ఇక్కడ యు ఏదో ఒకటి తీసుకోవచ్చు మన ఇష్టం. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ 0 to 2 మరి ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఉంది యు బై టీ బై అదే టీ ప్లేస్లో యూ తీసుకుంటాం అంతే. యూ బై 2u 2a టీ ప్లేస్లో మాత్రమే యూ బై 2a సైన్ ఏయు డియు ఈజ్ ఈక్వల్ టు 1/2a ఇంటూ ఇంటిగ్రల్ 0 to t u సైన్ ఏయు డియు ఈజ్ ఈక్వల్ టు 1/2a ఇంటూ మరి ఇంటిగ్రల్ ఆఫ్ యూడివి మెథడ్ అప్లై చేస్తాం. మరి యూ ఇంటూ మరి వీని చేస్తే సైన్ ఏయుని మైనస్ కాజ్ ఏయు బై ఏ మైనస్ మరి యూని చేస్తే 1 మరి ఇంటిగ్రల్ ఆఫ్ విడియు కాబట్టి మైనస్ సైన్ ఏటీ బై ఏ స్క్వేర్. ఇది కాజ్ ఏయు బై ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ ఏయు బై ఏ స్క్వేర్ ఈజ్ లిమిట్స్ ఆర్ 0 to t కాబట్టి 1/2a క్యూబ్డ్ ఇంటూ పాజిటివ్ కాబట్టి ఫస్ట్ సైన్ ఏటీ మైనస్ ఏయు కాజ్ ఏయు లిమిట్స్ ఆర్ 0 to t. మరి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే ఇందులో 1/2a క్యూబ్డ్ ఇంటూ సైన్ ఏటీ మైనస్ ఏటీ కాజ్ ఏటీ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే 0 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/2a క్యూబ్డ్ సైన్ ఏటీ మైనస్ ఏటీ కాజ్ ఏటీ. కాబట్టి దేర్ ఫోర్ ఎల్ ఇన్వర్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2a క్యూబ్డ్ సైన్ ఏటీ మైనస్ ఏటీ కాజ్ ఏటీ. డోరేపురం ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది ఒక ప్రాబ్లం చూడండి. అంటే ఇలాంటివి ఎప్పుడేమి ఇవ్వలేదు కాబట్టి వినండి. కాబట్టి ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ ఇంటూ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తాం. కాబట్టి రాసుకునేటప్పుడు మనం ఆటోమేటిక్ డి బై డి2 అప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. We know that L inverse of 1/p square plus a square is 1/a sin at. ఇది ఆల్రెడీ చేసినాం. మరి we have d by dp of 1/p square plus a square is equal to minus 2p divided by ap square plus a square whole square. Then L inverse of d by dp of 1/p square plus a square is equal to minus 1 t into L inverse ఆఫ్ 1/p స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇది వాట్ ఈజ్ ఇంప్లైస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ 2p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ 1/a సైన్ ఏటీ. దీని అంతా సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t/2a సైన్ ఏటీ. మరి సబ్స్టిట్యూటింగ్ దిస్ ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ p స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ p ఉంది కాబట్టి d బై డిటీ ఆఫ్ t/2a సైన్ ఏటీ మరి ఈజ్ ఈక్వల్ టు 1/2a మరి t ఇంటూ సైన్ ఏటీ అనేది డిఫరెన్షియేషన్ చేస్తే మరి t ఈజ్ సైలెంట్ కాజ్ ఏటీ మరి ప్లస్ సైన్ ఏటీ ఇంటూ టీని డిఫరెన్షియేషన్ చేస్తే 1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1/2a ఇంటూ ఏటీ కాజ్ ఏటీ ప్లస్ సైన్ ఏటీ. కాబట్టి therefore L inverse of p square by p square plus a square whole square is equal to 1/2a at cos at plus sin at. Next one, find the L inverse of 1/p square plus a square. But we have
L inverse of 1 by p square plus a square is equal to 1 by a sin t. ఇది మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మరి డినామినేటర్లో పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది. మరి న్యూమినేటర్లో మనకి ఏ అనేది టర్మ్ ఉండాలి. ఏ ఉండాలంటే ఏం చేయాలి? మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఏ. కాబట్టి 1 by a ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1 by a sin at అవుతుంది. కాబట్టి అది 1 by a sin at. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పీ బై పీ ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t f of u du ఫార్ములా f of u du. మరి f of u is where f of t is equal to L inverse of f of p. మరి L inverse of 1 by p into 1 by p square plus a square is equal to integral 0 to t 1 by a sin au du is equal to మరి 1 by a integral of sin ఏమి minus cos au by a లిమిట్స్ 0 to u is equal to మనం అందులో అప్లై చేస్తే 1 minus cos at by a square. ఇది మరి therefore L inverse of 1 by p into p square plus a square is equal to 1 minus a cos at by a square. Next one, find L inverse of p by p square plus 4 whole square. మరి f of p is equal to 1 by p square plus 4 whole square. Then L inverse of 1 by p square plus 4 whole square is equal to formula 1 by 2a. అది a అంటే ఏమి 2 అని 2 స్క్వేర్ కదా 4 అది 2a అంటే 2 కాబట్టి 1 by 2a క్యూబ్డ్ అంటే 2 క్యూబ్డ్ sin 2t minus 2t cos 2t ఆల్రెడీ ఇంతకుముందు చేసినాం కాబట్టి డైరెక్ట్ స్టెప్ వేసినాం ఈజ్ ఈక్వల్ టు 1 by 2 4 2 2 4 4 2 8 8 2 16 into sin 2t minus 2t cos 2t is equal to f of t. Therefore f of 0 is equal to ఏమవుతుంది 0 అవుతుంది. మరి hence L inverse of p by p square plus 4 whole square is equal to మరి L inverse of f of p. L inverse of f of p is f dash of t. మరి f dash of t is equal to ఏమవుతుంది 1 by 16. మరి sin 2t యొక్క డిఫరెన్షియేషన్ 2 cos 2t minus 2 into ఫస్ట్ టీని ఉంచితే 1 అవుతుంది. టీ అనేది సైలెంట్గా రాస్తాం. టీ ఈస్ 1 అవుతుంది. కాస్ 2t అలా విధంగా రాస్తాం. మరి టీని అదేగా ఉంచి కాస్ 2t యొక్క డిఫరెన్షియేషన్ చేస్తే మరి మైనస్ సైన్ 2t ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు మరి 1 by 16 మరి 4t సైన్ 2t ఇదంతా సింప్లిఫై చేస్తే 4t సైన్ 2t ఈజ్ ఈక్వల్ టు 1 by 4 t sin 2t. మరి therefore మరి L inverse of p by p square plus 4 whole square is equal to 1 by 4 sin 2t. Next one, find L inverse of 1 by p into p square plus 2p plus 2. Find L inverse of 1 by p into p square plus 2p plus 2. What f of p is 1 by p square plus 2p plus 2. కాబట్టి p into f of p by p ఫామ్ లో ఉంది. కాబట్టి let f of p is equal to 1 by p square plus 2p plus 2 is equal to 1 by p plus 1 whole square plus 1. కాబట్టి then L inverse of 1 by L inverse of f of p is equal to మరి L inverse of 1 by p plus 1 whole square plus 1 is equal to by using first shifting theorem e to the power of minus t into L inverse of 1 by p square plus 1. మరి e power minus t into మరి ఇదంతా ఏమవుతుందంటే sin t e power minus t sin t is equal to f of t. కాబట్టి thus L inverse of 1 by p into p square plus 2p plus 2 is equal to L inverse of f of p by p is equal to మరి ఇంటిగ్రల్ 0 to t f of u du మరి is equal to ఇంటిగ్రల్ 0 to t f of u du is e పవర్ ఇక్కడ ఉన్నటువంటి f of t లో tu రాసినాం f of u
కాబట్టి ఈ పవర్ మైనస్ యు సైన్ యు డియు. మరి దాని ఫార్ములా మనకి ఏమి, ఈ పవర్ మైనస్ యు డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 + 1 ఇంటూ ఏ 1 బిను 1 అక్కడ. కాబట్టి ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ టీ మైనస్ కాస్ టీ ఫార్ములా. మరి ఈ పవర్ మైనస్ యూ బై ఏ స్క్వేర్ ఈజ్ 1, 1 స్క్వేర్ ఈజ్ 1 ప్లస్ బి స్క్వేర్ మైనస్ సైన్ యూ మైనస్ కాజ్ యూ, దీని డిఫరెన్షియేషన్ ఫార్ములా అది, ఈజ్ ఈక్వల్ టు -1/2 కామన్ తీసుకుంటే ఈ పవర్ మైనస్ యూ ఇంటూ సైన్ యూ ప్లస్ కాజ్ యూ, లిమిట్స్ ఆర్ 0 to t. కాబట్టి -1/2 ఇంటూ e to the power of -t ఇంటూ sin t ప్లస్ cos t మైనస్ ఆఫ్ 0 లోయర్ లిమిట్ అప్లై చేస్తే మరి ఈ పవర్ 0 ఈజ్ 1, మరి sin t ఈజ్ 0, sin 0 ఈజ్ 0 ప్లస్ cos 0 ఈజ్ 1, మరి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మరి 1 మైనస్ ఈ పవర్ మైనస్ t ఇంటూ sin t ప్లస్ cos t. therefore మరి L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ t టు sin t ప్లస్ cos t. ఇక్కడ మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p ఇంటూ log ఆఫ్ p ప్లస్ 2 డివైడెడ్ బై p ప్లస్ 1. అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఏమి, log ఆఫ్ p ప్లస్ 2 బై p ప్లస్ 1 అని. కాబట్టి అప్పుడు L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p బై p ఫామ్లో ఉంది. కాబట్టి మరి డివిజన్ బై పవర్స్ ఆఫ్ p అని అర్థం. కాబట్టి లెట్ p ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ p ప్లస్ 2 బై p ప్లస్ 1. మరి లాగ్ ఆఫ్ ఏ బై బి ఫామ్ ఏమి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. కాబట్టి లాగ్ ఆఫ్ p ప్లస్ 2 మైనస్ లాగ్ ఆఫ్ p ప్లస్ 1. మరి దీన్ని డెరివేటివ్ చేస్తే మరి ఎఫ్ డాష్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ p ప్లస్ 2 ఈజ్ 1 బై p ప్లస్ 2 మైనస్ లాగ్ ఆఫ్ p ప్లస్ 1 ఈజ్ 1 బై p ప్లస్ 1. మరి therefore L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు, అంటే టేకింగ్ L ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్, L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు మరి L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p ప్లస్ 2 మైనస్ 1 బై p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p ప్లస్ 2 మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై p ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t మైనస్ e టు ద పవర్ ఆఫ్ మైనస్ t. మరి L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ p ఫార్ములా వచ్చేసి మైనస్ t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2t మైనస్ t. కాబట్టి L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ t మైనస్ ఈ పవర్ మైనస్ 2 డివైడెడ్ బై మైనస్ t. మరి L ఇన్వర్స్ ఆఫ్ therefore L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ t మైనస్ ఈ పవర్ మైనస్ 2t బై t. ఎందుకంటే మైనస్తో మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాసుకుంటాం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ సేమ్. హెన్స్ L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p డివైడెడ్ బై p ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు t ఎఫ్ ఆఫ్ t సార్ ఆర్ ఎఫ్ ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు t. మరి ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈ పవర్ మైనస్ x మైనస్ ఈ పవర్ మైనస్ 2x డివైడెడ్ బై x ఇంటూ dx. ఇది ఈ యొక్క సొల్యూషన్. మరి అదేవిధంగా ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 2 డివైడెడ్ బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4. ఇది మరి సొల్యూషన్ ఈజ్ L ఇన్వర్స్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 2 డివైడెడ్ బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ డినామినేటర్ గమనించండి, మరి p స్క్వేర్ ప్లస్ 4 ఉంది కాబట్టి పైన కూడా p స్క్వేర్ ప్లస్ 2 నుంచి ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్ p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 రాయొచ్చు డివైడెడ్ బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు మరి L ఇన్వర్స్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 4 డివైడెడ్ బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ L ఇన్వర్స్ ఆఫ్ 2 డివైడెడ్ బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4
కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ 4 పీ స్క్వేర్ ప్లస్ 4 క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p మైనస్ 2/p ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 మరి implies మరి L is equal to L inverse of 1/p minus L inverse of 2/p into p square plus 4. L inverse of 1/p is 1 minus L inverse of 2/p into p square plus 4, that is equation number 1. Let f of p is equal to 2/p square plus only దీన్ని మాత్రమే సింప్లిఫై చేయాలి అప్పుడు. కాబట్టి దెన్ L inverse of f of p is మరి L inverse of 2/p square plus 2 square is sin 2t, that is equal to f of t. Therefore L inverse of p square plus 2 divided by p into p square plus 4 is equal to మరి 1 minus L inverse of 1/p f of p is equal to 1 minus integral 0 to t f of u du is equal to 1 minus integral 0 to t sin 2u du is equal to 1 minus sin 2u is integration sin కాబట్టి minus cos 2u divided by 2. Limits are 0 to t. కాబట్టి 1 plus 1/2 cos 2t minus 1 cos 0 1 కాబట్టి is equal to 1/2 into 1 plus cos 2t. But therefore L inverse of p square plus 2 divided by మరి p into p square plus 4 is equal to 1/2 into 1 plus cos 2t. That is the last problem. మరి find L inverse of p plus 1 divided by p square into p square plus 1. మరి ఇందులో f of p ఏమంటే p plus 1 by p square plus 1 is equal to దాన్ని సపరేట్ చేస్తే p by p square plus 1 plus 1 by p square plus 1. దెన్ మరి L inverse of f of p is equal to L inverse of p by p plus p square plus 1 plus L inverse of 1 by p square plus 1. మరి L inverse of p by p square plus 1 is cos t అని మరి ప్లస్ L inverse of 1 by p square plus 1 is sin t అంటే cos t plus sin t. మరి therefore L inverse of p plus 1 divided by p square plus 1 is equal to cos t plus sin t. But therefore L inverse of 1 by p into p plus 1 by p square plus 1 is equal to integral 0 to t f of u du. మరి f of u అంటే ఏమి ఇక్కడ ఇంటిగ్రల్ 0 to t cos u plus sin u into du. మరి ఇంటిగ్రల్ ఆఫ్ cos u is sin u మరి ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ sin u is minus cos u. లిమిట్స్ ఆర్ 0 to t. మరి అందులో t అప్లై చేస్తే sin t minus cos t ప్లస్ మైనస్ ఆఫ్ sin 0 0 minus cos 0 is plus 1 కాబట్టి is equal to 1 plus sin t minus cos t. ఇది L inverse of 1 by p into p plus 1 by p square plus 1. మరి L inverse of p plus 1 divided by p square into p square plus 1 is equal to మరి L inverse of 1 by p into 1 by p plus 1 by p square plus 1 is equal to మళ్ళీ ఫార్ములా ఇంటిగ్రల్ 0 to t 1 plus sin t minus cos t into dt is equal to మరి ఇందులో u లెక్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి మరి ఇంటిగ్రల్ ఆఫ్ 1 du is u మరి ఇంటిగ్రల్ ఆఫ్ sin u du is minus cos u minus integral of cos u is sin u కాబట్టి minus sin u. లిమిట్స్ ఆర్ 0 to t కాబట్టి అప్పర్ లిమిట్ అప్లై చేస్తే t minus cos t minus sin t minus ఆఫ్ 0 లోయర్ లిమిట్ మైనస్ ఆఫ్ u ప్లస్ లో 0 మరి cos 0 is 1 minus sin 0 is 0 కాబట్టి is equal to 1 plus t minus cos t sin t. కాబట్టి therefore మరి L inverse of p plus 1 divided by p square into p square plus 1 is equal to మరి 1 plus t minus cos t sin t. ఇది ఈ డివిజిబుల్ బై పవర్స్ ఆఫ్ p అని. కాబట్టి డివిజిబుల్ బై పవర్స్ ఆఫ్ p లో కూడా సేమ్ మరి మల్టిప్లికేషన్లో ఎట్లా చేసినామో ఇందులో కూడా ఇదేమంటే డివిజను అది మల్టిప్లికేషన్. కాబట్టి p ఇంటూ ఎఫ్ ఆఫ్ p అనేది మల్టిప్లికేషను
ఇది ఎఫ్ ఆఫ్ పి బై పి అనేది డివిజన్. కాబట్టి కొద్దిగా గమనించి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఇక్కడ మళ్ళీ కొన్ని హోంవర్క్ కూడా ఇచ్చినాను దీంట్లో, మరి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి. మరి నెక్స్ట్ 10 minutes గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ తీసుకుంటాం. ఏమా? ఓకే సార్. 10 minutes 15 నిమిషాలు బ్రేక్. మరి అందరూ జాయిన్ కాండమ్మా. ఓకే సార్.